తీయటానికి ఎంతసేపు? చెప్పే, ఎక్కడున్నావు? హే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నావు? అది కాదే. ఏ సత్య, చనువిచ్చాను కదా అని నెత్తి మీద కూర్చుంటానంటే కత్తిరిస్తానేమనుకుంటున్నావో? అబ్బా, నేను ముందు చెప్పేది వినవే. నాతో పాటు మా అమ్మ కూడా బొట్టికొస్తుంది. అలాగా? ఇంకా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని అనుకుంటున్నాను. చెప్పు. అవును, ఏం పర్వాలేదు, నువ్వు కూడా వచ్చేయ్. అమ్మ ఏమనుకోదు. అర్థమైంది. నేనొచ్చి ఎలాగోలా కలుస్తాను, నువ్వేమీ కంగారు పడకు. అదే, మనం రెగ్యులర్ గా కలుస్తామే ఆ ప్లేస్ దగ్గర బోటిక్ ఉంది కదా, నీకు తెలుసు కదా, అక్కడికి వచ్చే. తను మొహమాట పడుతున్నట్టుంది గాయత్రి. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. అయ్యో, ఇప్పుడు ఫోన్లో గొంతు గుర్తుపడితే ఎలా? ఇలా ఇవ్వమ్మా. అబ్బా, ఇవ్వు. హలో, చూడమ్మా, నేను గాయత్రి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నేను వస్తున్నానని నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా వచ్చి ఇద్దరు కలిసి షాపింగ్ చేయండి, సరేనా? ఆ అమ్మాయికి బాగా మొహమాటంలా ఉంది. కనీసం హలో అనుకుండానే కట్ చేసేసింది. అవునమ్మా, తనకి చాలా మొహమాటం. అమ్మో, ఈ బ్రహ్మరంభ వల్ల ఏదో ఒకరోజు నా చీటీ చిరిగిపోయేలా ఉంది. చెప్పరా. నిన్న గుడికొచ్చి మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మళ్ళీ వచ్చారన్నా. ఇప్పుడే వస్తున్నా, వెపన్ రెడీ చేయి. వాళ్ళని గమనిస్తూ ఉండు. అలాగే అన్నా. అక్కడున్నారు. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అదే, ఈ రోజు నాన్నగారు ఇంట్లోనే ఉంటారు అన్నారు, ఇంటికి రమ్మన్నారు కదా. ఉన్నారమ్మా, రండి రండి. నాన్నగారు, వీళ్ళిద్దరూ నిన్న వాసుదేవ గారి కుటుంబంతో పాటు వచ్చారు. నమస్కారం. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. వీళ్ళ గాయత్రి గారు తప్పిపోయారు కదా, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది, గాయత్రి ఎలా తప్పిపోయింది అని. ఆ రోజు చాలా దుర్దినం అమ్మా. కుటుంబంతో వచ్చిన వాసుదేవ్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ పూజ జరుగుతుండగానే పాప కనిపించకుండా పోయింది. దాంతో మానసికంగా ఇబ్బంది పడ్డ ఆ కుటుంబం మళ్ళీ ఇటువైపు రాలేదు. ఆ దేవుడు దయవలన ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చిందట కదా. చాలా సంతోషం. అవును, ఆ అమ్మాయి తిరిగి వచ్చింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పీడకల గురించి తెలుసుకోవడం దేనికి? రేయ్, రెడీ చేసావా? చేశానన్నా. అవసరం ఉంది పూజారి గారు. తను తిరిగి వచ్చినా అసలు కిడ్నాప్ చేసింది ఎవరు అని తెలుసుకోవాలిగా. పైగా మళ్ళీ గాయత్రికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియటం లేదు. శత్రువులెవరో తెలిస్తే కాపాడుకోవటం ఈజీ అవుతుంది కదండి. నిజమేనమ్మా, కానీ ఆ రోజు జరిగింది చెప్పాను. అంతకు మించి వివరాలేమీ తెలీదు నాకు.
మీ దగ్గర గుళ్ళో ఆ రోజు జరిగిన సంబరాలకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయని తెలిసింది. వాటిని చూస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. కొంచెం వాటిని మాకు చూపిస్తారా? తప్పకుండా చూడండి. దానివల్ల ఏమైనా మంచి జరుగుతుంది అంటే అంతకు మించి ఆనందం ఏముంటుంది? అలా వెళ్ళి ఆల్బమ్ ఉంటుంది చూడు. అలాగే నాన్నగారు. ఇదిగోండమ్మా, చూడండి. చూడండి. మనోహర్, ఈ ఫోటో చూడు. ఈ పెద్ద ఆయన ఎవరు? గాయత్రి పాపని ఎత్తుకున్నారు అంటే సార్ వాళ్ళ రిలేటివ్ అయి ఉంటారా? ఇతను మీకు తెలుసా పూజారి గారు? తెలీదమ్మా. ఆ రోజు విపరీతమైన జనం, పైగా వాసుదేవ్ గారి కుటుంబం అంటే అభిమానం. అందులో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఈ ఫోటోలో చలపతున్నాడేంటి? అంటే ఈ పని చలపతి చేసుంటాడా? రాధా, మిగతా ఫోటోలు కూడా చూడు, ఇంకా ఏదైనా దొరుకుతుందేమో. చంపేయన్నవన్నీ. మనోహర్, ఈ గాయత్రి ఫోటోని చూస్తుంటే ఎక్కడో బాగా చూసిన మొహల్లా ఉంది, కానీ క్లారిటీగా గుర్తుకు రావడం లేదు. అది గాయత్రి చిన్నప్పటి ఫోటో అంటే ఆ టైంలో నువ్వు 2-3 years పాప అయి ఉంటావు. అలాంటిది నువ్వు గాయత్రిని చూసే ఛాన్సే లేదు. అదే నిజమే, కానీ ఎక్కడి నుంచి బయలుదేరినా పక్షి మళ్ళీ ఆ గూటికే చేరింది అన్నట్టుగా మళ్ళీ మనం ఆ ముసుగు వ్యక్తి దగ్గరే ఆగిపోయాం. పర్వాలేదు రాధా, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. పూజారి గారు, మేము ఇందులో నుంచి కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చా? పర్వాలేదమ్మా, తీసుకోండి. చూస్తున్నావేంటన్నా? కాల్ చేయి. వెళ్ళొస్తామండి. అలాగే, మళ్ళీ నమస్కారం. కలుస్తాం. థ్యాంక్స్ అండి. భ్రమరాంబ గారిని ఇక్కడికి రమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటి? అయినా ఆవిడొస్తే అమ్మని తప్పించుకుని ఎలా కలవాలి? ఏంటి గాయత్రి, ఎందుకంత కంగారు? ఏమైంది? అవును, మీ ఫ్రెండ్ వస్తానంది కదా, తనెక్కడా? ఆహా,
కంగారేం లేదమ్మా, నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను. వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేద్దామా? అయ్యో అవసరం లేదమ్మా, తనొస్తే కాల్ చేస్తుంది కదా. మనం లోపలికి వెళ్దాం, పద. పదమ్మా. సరే పద. అమ్మా, తనొచ్చినట్టుంది, కాల్ చేస్తుందమ్మా. నేను తనని తీసుకుని వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు గాయత్రి, తనని కూడా రమ్మను, ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం. అయ్యో పర్లేదమ్మా, నేను తీసుకుని వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా. సరే, త్వరగా వచ్చేయండమ్మా. అలాగేనమ్మా. విషయం ఏంటో త్వరగా చెప్పండి మేడం, చాలా టెన్షన్ గా ఉంది. అమ్మకి ఫ్రెండ్ వస్తుందని చెప్పి మేనేజ్ చేశాను. చెప్తాను. ఎలాగైనా ఈ ప్యాకెట్ని నువ్వు దేవకి బెడ్రూమ్లో పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన పని. ఏ మాత్రం తేడా రాకూడదు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇది దేవకి రూమ్లోకి చేరిపోవాలి. అవును మేడం, ఏంటిది, ఇందులో ఏముంది? సత్య, ముందు చెప్పిన పని చెయ్యి. అనవసరమైన విషయాలు తెలుసుకోవటం కొన్నిసార్లు ఒంటికి మంచిది కాదు. ముందు నువ్వు తీసుకెళ్ళి దేవకి రూమ్లో పెట్టు. ఆ తర్వాత అదేంటో నీకే తెలుస్తుంది. అదిగో దేవకి బయటకొచ్చింది, త్వరగా వెళ్ళు. ఓకే ఓకే, నేను గాయత్రి, ఇక్కడే నించున్నావేంటమ్మా? సిగ్నల్ సరిగ్గా లేదమ్మా, అందుకే ఇక్కడికి వచ్చాను. మరి మీ ఫ్రెండ్ ఎక్కడా? అది తను రావట్లేదంటమ్మా, అదే ఫోన్ చేసి మాట్లాడుతుంది. సరే పద, లోపలికి వెళ్దాం. పద. దొరికిపోయావు దేవకి. నీ కూతురు రూపంలో ఉన్న రాక్షసితో నేను పంపిస్తున్న ఆయుధం వల్ల రేపు నువ్వు నాశనం కాబోతున్నావు. నా పగ చల్లారబోతుంది. రేపు నువ్వు నాశనం కావటం చూడ్డానికి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సరిపోలేదా? చూడండి, మీరెవరూ మాకు తెలీదు. మీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ నిన్న మీరు చేసింది తప్పు. దేవునికి సమర్పించే నగల్ని దొంగతనం చేయాలని చూశారు, అందుకే అడ్డుకోవాలని వచ్చాం. అయ్యో, ఆ ఫోటో లాక్కున్నారండి. మర్యాదగా ఫోటోలు ఇవ్వు. ఈ అమ్మాయి ఇంకా దొరకలేదా? ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? 20 సంవత్సరాల క్రితం అనాథగా ఉన్న నేను గుడిమెట్లపైనే ఉండేవాణ్ణి. ఆ రోజు సీతారాముల కళ్యాణంలో నేను ఆకలితో అలమటిస్తుంటే నాకు ఈ అమ్మాయే ప్రసాదం పెట్టింది. అవునా? తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేక తను ఒక్కతే వచ్చిందా? లేదు, తనతో పాటు ఒక పెద్దాయన, ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ముగ్గురు నాతో చాలాసేపు ఉన్నారు. గొప్పింటి పిల్లలా ఉన్నా కూడా నాతో కాసేపు ఆడుకుంది. తర్వాత ఏం జరిగింది? కాసేపటికి ఈ అమ్మాయి ఐస్ క్రీం కావాలని అడిగితే ఈ పెద్దాయన కొనివ్వడానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత?
అలా కాసేపటి తర్వాత ఏదో పెద్ద గలాట జరుగుతూ ఉంటే ఏంటా అని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఆ, ఆ, అప్పుడు అక్కడ ఏం జరిగింది అది చెప్పండి. ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఈ పాపను తీసుకుని పారిపోతున్నాడు. నేను అడ్డుకోవడానికి ట్రై చేశాను, కానీ అతని ముందు నా బలం సరిపోలేదు. అలాంటి అమ్మాయిని కాపాడలేకపోయానే అని ఇప్పటికే నేను ఫీల్ అవుతూనే ఉంటాను. అతన్ని మీరు గుర్తుపట్టగలరా? అతను మంకీ క్యాప్ పెట్టుకోవడం వల్ల నేను అతని మొహం చూడలేకపోయాను, కానీ అతని కళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కళ్ళను చూస్తే నేను ఖచ్చితంగా గుర్తుపడతాను. ఆ దేవుడి దయ వల్ల చివరికి ఆ వ్యక్తిని గుర్తుపట్టే వ్యక్తిని కలిసినందుకు ఆనందంగా ఉంది. నా వల్ల మీకేమైనా సహాయం కావాలంటే అడగండి, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్. తీసుకోండి. మీ నెంబర్ చెప్పండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. అలాగే. సరే సార్, ఉంటాను సార్. మనోహర్, ఆధారం దొరికింది. ఉంటాను. మాధవి, మాధవి, అత్తయ్య, కాఫీ అడిగి ఎంతసేపు అవుతుంది? ఈ పాటికి సంతలో ఒక గేదెని కొనుక్కొచ్చి పాలు తీసి కాఫీ పెట్టచ్చు. చూసావరా నీ పెళ్ళం పనితనం? కాఫీ తీసుకురావడానికి కూడా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏయ్ మాధవి, అసలు ఏమనుకుంటుంది మీ అమ్మ? పోనీలే కదా అని ఊరుకుంటూ ఉంటే చాలా ఎక్కువ చేస్తోంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు కాఫీలో ఎలకల మంది కలిపి చంపి పారేస్తాను. ఏమనుకుంటుందో? రోజులు మారాయి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ రోజు నుండి ఇంకో లెక్క. ఎందుకమ్మా ఎప్పుడు మాధవని తిడతావు? కాఫీ తీసుకొస్తుందిలే. పోనీ నేను వెళ్ళి తీసుకురానా? చిచ్చి, నీ పెళ్ళం సరిగ్గా పని చేయడం లేదురా అంటే నువ్వెళ్ళి చేస్తానంటావేంట్రా తింగర్ సన్నాసి? అత్తయ్య, కాఫీ. ఇదిగో. ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నావు? ఇద్దరు. మరి నువ్వెన్ని కాఫీలు తెచ్చావే? అంటే కాఫీ మీరు అడిగారు, కానీ ఆయన అడగలేదు కదా అని. ఇదిరా నీ పెళ్ళాం తెలివితేటలు. ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు కాఫీ అడిగిన మనిషికి తప్ప రెండో మనిషికి కాఫీ తేవాలన్న ఇంగిత జ్ఞానం లేదు. ఒక్కటి. ఒకటేమిటే? అంటే ఒకటే కాఫీ తెచ్చాను, సారీ అంటోంది. సరే సరే, అది ఇవ్వు. ఇంకో కాఫీ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తారా అత్తయ్య? ఆగో. ఇంతకు ముందులాగా గంటలు గంటలు చేయకు, త్వరగా తీసుకురా. అలాగే అత్తయ్య. ఏమండి, కాఫీ. ఏయ్, ఏంటే ఇది? ఇది అసలు కాఫీయేనా? నీకు కాఫీ కలపడం కూడా చేత కాదు. కాపురం ఎలా చేస్తున్నావే? రెండు. రెండా? రెండేంటే? అంటే రెండో కాఫీ తీసుకొచ్చానంటుందమ్మా, అంతే కదా? ఆ, ఆ? వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళకు కూడా కాఫీ తీసుకురా. వెళ్ళా. అలాగే అత్తయ్య. అమ్మా గాయత్రి, డ్రెస్ తీసుకున్నావా? తీసుకున్నాను నానమ్మా. భ్రమరాంబ గారు ఇచ్చిన కవర్ అమ్మగదిలో పెట్టాలి. ఎలా? అమ్మా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నా డ్రెస్ తీసుకో. తలనొప్పి అంటున్నావు కదమ్మా,
కాఫీ తాగి వెళుదుగానుండు. వద్దు నానమ్మా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాగైనా ఈ ప్యాకెట్ని నువ్వు దేవకి బెడ్రూమ్లో పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన పని. ఏమాత్రం తేడా రాకూడదు. మనకి గాయత్రి దొరకటం ఎంత ఇంపార్టెంటో తెలుసుగా. దానికోసం చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అని నేను ప్రయత్నిస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? రాధా,